సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో బేసికల్లీ ఏమవుతుందంటే, క్రానిక్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి, అబ్స్ట్రక్షన్ అంటే ఊపిరితిత్తుల గొట్టాల్లో మూతివేత, పల్మనరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తుల వ్యాధి. సో మామూలుగా ఏంటంటే, ఇప్పుడు స్మోకింగ్ చేసేవాళ్ళు 20 నుంచి 30 ఏళ్ళ వయసులో యూజువల్గా స్మోకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే 20 to 40 ఇయర్స్ మధ్యలో స్మోకింగ్ చేసిన వాళ్ళలో ఈ ఊపిరితిత్తుల గొట్టాలలో పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది. ఈ మన సిగరెట్ కానివ్వండి, బీడీ కానివ్వండి, దాంట్లో ఉన్న పదార్థాల వల్ల, నికోటిన్ అనే పదార్థం వల్ల ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు అనేది ఏర్పడుతుంది. సో వాట్ ఎవర్ డ్యామేజ్ ఏదైతే ఏర్పడుతుందో అది పర్మనెంట్ డ్యామేజ్. సో 20 నుంచి 40 ఏళ్ళ వయసులో స్మోకింగ్ చేసిన వాళ్ళకి ఆ డ్యామేజ్ ఏర్పడుతుంది. కాకపోతే ఈ డ్యామేజ్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ 40 పైన ఉన్న వయసు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అలాగే మన ఆడవాళ్ళల్లో కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి యూజ్ చేసిన వాళ్ళు 40 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల క్రితం యూజ్ చేసిన వాళ్ళలో ఏమవుతుందంటే, ఈ కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి పొగ కూడా ఈ సిగరెట్ మరియు బీడీ పొగతో పాటు హానికరం అనమాట. ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ స్మోక్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మనకి లోపల ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు అనేది ఏర్పడుతుంది. సో ఈ వాపు వల్ల లోపలికి వెళ్ళే శ్వాస పూర్తిగా వెళ్ళదు. దానివల్ల కొద్ది దూరం నడవగానే దమ్ము, ఆయాసం రావడము, లోపల నుంచి పిల్లి కూతలు రావడము, ఊపిరి అందకపోవడము, రాత్రిపూట శ్వాస కోసం లేచి కూర్చోవడము, అలాగే ఎక్కువ కాలం దగ్గు, తెమడ రావడము, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. సో ఈ సిఓపిడి ఎవరిలో ఎక్కువగా చూస్తాము అంటే, ప్రీవియస్గా స్మోకింగ్ చేసిన వాళ్ళు, అలాగే కట్టెలపై, బొగ్గులపై యూజ్ చేసిన వాళ్ళు, లేదా ప్రీవియస్గా ఏదైతే మన క్షయవ్యాధి ఆ ట్యూబర్క్లోసిస్ వచ్చి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా మానేసిన వాళ్ళు. సో వీళ్ళందరిలో లంగ్ డ్యామేజ్ అయ్యి ఈ సిఓపిడి అనేది రావచ్చు, సిఓపిడి లక్షణాలు రావచ్చు. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? సో డయాగ్నోసిస్ అంటే మనకి పిఎఫ్టీ అండి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమీటర్. సో ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో ఒక 6 సెకండ్ల వరకు మనం ఊదాలి. ఊదితే మనకి సిఓపిడి ఉందా లేదా తెలుస్తుంది. అలాగే సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ అనేది తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో సిఓపిడికి ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ లాంగ్. ఎందుకు అంటే డ్యామేజ్ జరిగింది ఏదైతే ఉందో పర్మనెంట్. సో ఆస్తమా లాగా సీజనల్ కాదు. సో ఆస్తమా అంటే మనకి చలికాలంలో వస్తుంది, ఎండాకాలంలో పోతుంది, సీజనల్ డిసీజ్. సో సిఓపిడి అనేది పర్మనెంట్ డ్యామేజ్ కాబట్టి త్రూఅవుట్ ద లైఫ్ పేషెంట్ అనేది ఇన్హేలర్స్ వాడాల్సిందే కంపల్సరీ. అలాగే ఈ సిఓపిడి పేషెంట్స్కి బాడీ సహన శక్తి కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ పేషెంట్స్ ఎక్కువగా నిమ్ముకి, న్యూమోనియాలకి గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ పేషెంట్స్ ఏంటంటే వ్యాక్సిన్స్ ప్రాపర్గా తీసుకోవాలి, ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకోవాలి, ఇన్హేలర్స్ కరెక్ట్ డోస్లో కరెక్ట్గా వాడాలి. వాడినప్పుడు ఈ సిఓపిడి సిమ్టమ్స్ అనేవి అక్యూట్ అటాక్స్ లాగా మారవన్నమాట.